తిరుమల లడ్డూ ప్రసాదంపై ఒళ్ళు బలిసిన కామెంట్స్ చేసి యాంకర్ శివజ్యోతి వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే మీకు కూడా ఒళ్ళు మండిపోతుంది. అసలు ఏం మాట్లాడింది, ఎంత బలుపుతో మాట్లాడింది, 4 రూపాయలు సంపాదించగానే అహంకారం ఎంత తలకెక్కిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటీవలే శివజ్యోతి ఆమె భర్త స్నేహితుడు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడి ఉండగా టీటీడీ సేవకులు భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆ సమయంలో ప్రసాదాన్ని అందుకున్న శివజ్యోతి ఆమె స్నేహితుడు తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం, రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో ఒక్కసారే కాదు 3-4 సార్లు రిపీటెడ్ గా ఆ పదాలు మాట్లాడడం భక్తులకు తీవ్ర ఆగ్రహం కలగజేసింది. పవిత్రమైన లడ్డూ ప్రసాదం తీసుకోవడాన్ని అడుక్కోవడంతో పోల్చడం ఏంటని, ఉచితంగా ఇచ్చే స్వామివారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్ళం అన్న పదాన్ని శివజ్యోతి పదే ఉపయోగించారు. దీనిపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ ఇప్పటికే ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే కాకుండా పవిత్రమైన ప్రసాదాన్ని అగౌరవపరిచిన శివజ్యోతి, ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.